ఈరోజు భారతదేశపు ముద్దుబిడ్డ, అదేవిధంగా బహుముఖ ప్రజ్ఞాశాలి, కేవలం రచయితనే కాదు, బహుభాష కోవిదుడు మాత్రమే కాదు, ఒక చక్కటి చిత్రలేఖకుడు. మరి ఇలాంటి ఒక గొప్ప మేధావి పుట్టిన ఈ గడ్డ, సామల సదాశివ గారు పుట్టిన ఈ గడ్డ ఏదైతే ఉందో, మరి దయగాం మండలం, ఒకప్పటి దయగాం మండలం, ఇప్పుడు భీమిని మండలం చిన్న గూడిపేట గ్రామంలో మరి వారి విగ్రహం ఆవిష్కరణ చేయడం జరిగింది. చాలా గొప్ప విషయం. సామల సదాశివ మాస్టారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా తీసుకున్నారు. మరి వారు ఈ తరానికి స్ఫూర్తిగా ఉండాలని చెప్పేసి ఈ గ్రామస్తులందరూ కూడా, చిన్న గూడిపేట గ్రామస్తులందరూ కూడా విగ్రహదాతలతో, శ్రీశైలం గారు ఇంకా మిగతా పెద్దలందరూ కూడా విగ్రహాన్ని దానం చేస్తే ఆ విగ్రహదాతలందరూ కూడా కలిసి గ్రామంలో దీన్ని ప్రతిష్ఠించడం జరిగింది. చాలా గర్వంగా ఉంది. మారుమూల అటవీ ప్రాంతం నుండి కూడా ఒక గొప్ప మరి వజ్రం లాంటి ఒక గొప్ప మేధావి ఇక్కడ పుట్టడం, ఇక్కడ నుంచి ఆయన ప్రశస్తి అనేది కూడా దేశవ్యాప్తంగా పోవడం, ఈ అణిచివేయబడ్డ వర్గాల నుంచి, మరి విసిరివేయబడ్డ వర్గాల నుంచి వచ్చి మరి ఈ స్థాయికి రావడం అనేది చాలా గర్వకారణం. ఇలాంటి వ్యక్తి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. మరి వారి రచనలు పాఠాలుగా మారినాయన్న విషయం కూడా మరి మాకు చాలా ఆనందం అనిపించింది. అదేవిధంగా మరి ఆనాడు 1973వ సంవత్సరంలోనే ఆనాటి ఆంధ్ర పెత్తందారులు అల్లూరి సీతారామరాజు పాఠం రాయమంటే, ఆనాడు నేను వారి పాఠం రాయను, నేను మా తెలంగాణ గడ్డ మీద కూడా మరి ఒక గొప్ప పోరాట యోధుడు కొమరం భీం పుట్టిండు, ఆ కొమరం భీం చరిత్ర రాస్తా అని చెప్పేసి మొండిగా కూర్చొని కొమరం భీంను మొట్టమొదటిసారిగా తెలుగు ప్రజలకు పరిచయం చేయించిన ఒక గొప్ప విప్లవకారుడు సామల సదాశివ మాస్టర్ గారు. వారి గురించి ఈరోజు చెప్పే అవకాశం, వారి విగ్రహం ద్వారా వారి రచనల గురించి తెలుసుకునే అవకాశం, వారి చరిత్ర గురించి తెలుసుకునే అవకాశం, వారి మరి కంట్రిబ్యూషన్ గురించి తెలుసుకునే అవకాశం ఈరోజు నాకు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. మరి ఈరోజు చిన్న గూడిపేట చాలా సమస్యల్లో మనిగి ఉన్నది. ఆనాడు వారు ఎంత కష్టాల్లో బతికినరో, చిన్న గూడిపేట ఈరోజు మరి భీమిని మండలంలోని మంచిర్యాల జిల్లాలో ఉంది. ఓట్లు మాత్రం వీరు సిర్పూరు కాగజ్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు వేస్తారు. సో దానివల్ల వాళ్ళు పట్టించుకోవడం లేదు, వీళ్ళు పట్టించుకోవడం లేదు. బెల్లంపల్లి నుంచి ఇక్కడికి రోడ్డు సరిగా లేదు. అదేవిధంగా చిన్న గూడిపేట నుంచి దయగామకు కానీ లేకపోతే కాగజ్నగర్ కూడా రోడ్డు ఏమాత్రం సరిగా లేదు. ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్పుడైనా కూడా మరి జిల్లా ఇన్ఛార్జి మంత్రికి కానీ లేకపోతే ఎమ్మెల్యేలకు, ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, దయచేసి ఈ మారుమూల ప్రాంతాలను పట్టించుకోండి. మీరు నిజంగా ఇక్కడ సౌకర్యాలను ఏర్పాటు చేస్తే ప్రతి గ్రామం నుంచి కూడా ఒక సామల సదాశివ తప్పకుండా పుట్టుకొస్తాడు, గొప్ప మేధావులు పుట్టుకొస్తారు. దయచేసి వీటిని గత ఎమ్మెల్యేలు హామీ ఇచ్చిండ్రు, ఇప్పుడున్న ఎమ్మెల్యే హరీష్ బాబు గారు కూడా హామీ ఇచ్చిండ్రు, అంతకుముందు కోనేరు కోనప్ప గారు కూడా హామీలు ఇచ్చిండ్రు. ఈ హామీలన్నీ కేవలం నీటి మూటలుగా మారినాయి. ఇవన్నీ ఈ మూటలుగా మారినాయి. అలాంటి పరిస్థితి ఉండకూడదు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, భారత రాష్ట్ర సమితి తప్పకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గ్రామాన్ని గుండెలో పెట్టుకొని చూసుకుంటామని మాత్రం నేను ఈ ప్రజలకు హామీ ఇస్తున్నాను. అట్లా మామూలు మాటలు చెప్పే ప్రజలు చాలా చాలా కష్టపడుతున్నారు. అదే నేను ఇంతకుముందు చెప్పాను కదా, వర్షాకాలం వస్తే నిజంగా ఇప్పుడు మేము వచ్చినాం కదా, మన భీమిని నుంచి చిన్న గుడిపేటకు వచ్చినాం. ఘోరంగా ఉన్నది రోడ్డు. ఇప్పుడు వర్షం లేదు. వర్షం వస్తే చాలా కష్టాలు ఉంటాయి. ఇక్కడ ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా ఆ కష్టం, గత ఎన్నికల్లో 2023లో కూడా వచ్చినప్పుడు ఈ కష్టం చూసిన నేను, ప్రజల కష్టం చాలా దయనీయమైన పరిస్థితి ఉన్నది. తప్పకుండా ఇది మార్పు రావాలి. ఇంతే తప్ప ఓన్లీ ముఖ్యమంత్రుల కాన్స్టిట్యున్సీ మాత్రమే మారితే కాదు, అన్ని కాన్స్టిట్యున్సీలు మారాలి. మారుమూల అటవీ ప్రాంతాల్లో తప్పకుండా సౌకర్యాలు పెంచాలి. ఆ లక్ష్యంతోనే నేను రాజకీయాల్లోకి వచ్చిన. ఎందుకంటే నేను కూడా మారుమూల అటవీ ప్రాంతాల్లో పుట్టిన బిడ్డగా, మరి పెరిగిన బిడ్డగా నాకు తెలిసి ఇక్కడ ఉండే కష్టాలు ఏంటో, అందుకొరకే నేను కూడా మరి తప్పకుండా దీని గురించి పోరాడుతానని చెప్తూ మరొకసారి అవకాశం ఇచ్చిన చిన్న గూడిపేట గ్రామస్తులందరికీ కూడా జై తెలంగాణ.